విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఆధ్యాత్మిక కథలు వినటానికి ప్రజలు ఎప్పుడూ ముందే సిద్ధంగా ఉంటారు. కాలక్రమంలో చిన్న చితకగా ప్రవచనాలు అయితే చెప్పడం మొదలుపెట్టాడు. ధ్యాన శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఈ ప్రవచనాలు, ఈ ధ్యాన శిబిరాలు వీటినన్నిటికీ కూడా మీడియా తాలూకు ప్రచారం పుష్కలంగా లభించింది. దీనివల్ల ఆయన వెనకాతల అనుచరులు అనే కొంతమంది చెంచాగాళ్ళు అయితే పెరిగారు. బెంగళూరు దగ్గర ఉన్నటువంటి బీడాడిలో పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ధ్యాన శిబిరాల ద్వారా, ప్రవచనాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు భక్తులు ఈయన్ని దేవుడు అనుకుని ఇచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతో అక్కడ ఒక పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ వరకు కూడా కథంతా చాలా కామన్గా, చాలా సాధారణంగా జరిగింది. ఒక పెద్ద వివాదం, ఎంత పెద్ద వివాదం ఈయన చుట్టుకుందంటే 2010 సంవత్సరంలో ఈయనకి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది.